ఓడలతో కూడిన క్షీర సముద్రమును మధింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడని పిలువబడువానిని, బ్రహ్మరుద్రాదులను కూడా తమ తమ పనుల యందు నియమించువాడునగువానిని, రేపల్లెలో చంద్రబింబము వంటి ముఖములు కలిగి అపురూపమైన ఆభరణములను దాల్చిన గోపికలు సమీపించి మంగళము పాడి పరయను వాద్యమును లోకుల కొరకును భగవద్దాస్యమును తమ కొరకును పొందియున్నారు. ఆ ప్రకారము లోకమునకంతకును ఆభరణమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి ఎల్లప్పుడూ తామర పూసల మాలికను మెడలో ధరించు శ్రీ భట్టనాథుల పుత్రికయగు గోదాదేవి ద్రవిడ భాషలో 30 పాసురములను మాలికగా సంతరించినది. ఈ 30 పాసురములను క్రమము తప్పక చదువువారు గోపికలు శ్రీకృష్ణు నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతమునాచరించి పొందిన ఫలమును కూడా పొందెదరు. కేవలము చదువుట చేతనే తామర పువ్వు రేకుల వంటి కన్నులు కలవాడు, ఎత్తైన భుజ శిరస్సులు కలవాడును, లక్ష్మీ భర్తయు 4 భుజములు గల శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును. జై శ్రీమన్నారాయణ.